సినీ రంగంలో అడుగు పెడితే కోట్ల వర్షం కురిసే పవన్ కళ్యాణ్ అటు ప్రజల కోసం సేవ చేయడానికి ముందుకొస్తే ఎన్నో విమర్శలు, ఎన్నో మాటలు. అసలు ఆ మాటలకి ఒక అడ్డు అదుపు అంటూ ఏమీ లేదని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మంచు లక్ష్మి పెట్టిన అన్న ఒక మాట ఓవరాల్ సోషల్ మీడియాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా టచ్ అయిందని చెప్పొచ్చు. అందులో ది మెయిన్ పాయింట్ ఏంటంటే, సో మంచు లక్ష్మి చెప్పిన ఆ ఒక్క మాటకి సంబంధించి తను పెట్టిన ఆ పోస్ట్ గురించి ప్రతి ఒక్కరూ కూడా హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నారు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తులలో ఎవరైనా ఉన్నారంటే అది మంచు లక్ష్మి కూడా అని చెప్పొచ్చు. అయితే అటు మంచు ఫ్యామిలీకి సంబంధించి ఒక అన్ని ఎప్పుడు కూడా అటు సోషల్ మీడియా పరంగా ఎక్కువ మటుకు ట్రోల్ అవుతున్న వ్యక్తి కూడా ఎవరైనా ఉందంటే అది కూడా మంచు లక్ష్మి అనే చెప్పొచ్చు. అయితే మంచు లక్ష్మి తను పెట్టిన స్టోరీలో ఏమని ఉంది అంటే, ఆయన సినిమాలలో ఎంతో ఫాలోయింగ్ ఉంది, ఆయనకి ఫ్యాన్స్ అవసరం లేదు, ఆయనకి ఒక్క సినిమా చేస్తే ఎన్నో డబ్బులు వస్తాయి, ఆయనకి డబ్బుల అవసరం కూడా లేదు, ఆయనకి ఫేమ్ అవసరం కూడా లేదు. అలా అని ఇప్పుడు ఆయన జనాల కోసం ముందుకు వస్తుంటే ప్యాకేజీ స్టార్ అని 4 పెళ్ళిళ్ళని అసలు వాళ్ళ ఫ్యామిలీని అటు సినిమా ఇండస్ట్రీ సంబంధించిన ఆయన సినిమాల్ని ప్రతి ఒక్కదాన్ని ట్రోల్ చేశారు. మీకు ఎందుకు అంత కక్ష సాధింపులు ఆయన పైన? ఇవన్నీ చూసిన ఆయనకి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరి కంట్ల నీళ్లున్నాయని చెప్పుకోవచ్చు. 2004లో ఆయన స్థాపించినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 15 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘ యుద్ధం చేశారనే చెప్పొచ్చు. అయితే 2019లో ఆయన స్వయంగా పోటీ చేసినప్పుడు ఒకటే సీటు గెలిచారు, అది కూడా వేరే వాళ్ళకు వచ్చింది. ఆయన పోటీ చేసిన 2 స్థానాలలో ఓడిపోయారు. ఇప్పుడు 2024లో ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరం ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం. జనాలకి ఎవరిని ఎంచుకోవాలి ఏంటి అనేది తెలుసు అని చెప్పేసి మంచు లక్ష్మి చెప్పిన ప్రతి మాట, అంటే ఆయనకి ఫేమ్ అవసరం లేదు, ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఆయనకు చాలా ఫేమ్ ఉంది ముందు నుంచి అని చెప్పేసి క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అండ్ అలాగే ఇటు మంచు లక్ష్మికి సంబంధించాను ఇంకా ఎంత చెప్పిందంటే ఒక పెద్ద ప్యారానే రాసిందని చెప్పొచ్చు. అంత మంచి మంచి మాటలు చెప్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఉప్పొంగిపోతున్నారని చెప్పొచ్చు. అయితే తన మాట్లాడిన విధానం చూస్తున్నా కూడా ఎంత ఆవేదనతో మాట్లాడిందంటే అంటే ఆమెకు కూడా అనిపించిందేమో, అరే ఒక మనిషిని, ఒక పవర్ స్టార్ అనే ఒక ట్యాగ్ ఉన్న వ్యక్తిని మీరు అంత కించపరుస్తున్నారు. ఇంకో మెయిన్ లైన్ ఏంటి అంటే, రాజకీయాలు అనేది చిన్న విషయం కాదు, అక్కడ మంచి చేసినా చెడు చేశావు అనేటట్టుగానే పోర్ట్రేట్ చేస్తారు, దానికి సంబంధించి అవన్నిటినీ దాటుకొని ఈరోజు మీరు అక్కడ నిల్చున్నారు, ఏపీలో మార్పు ఖచ్చితంగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను అంటూ మంచు లక్ష్మి అని చెప్పి ఆమె పెట్టిన ఆ ఒక్క పోస్ట్ ప్రజెంట్ సోషల్ మీడియా మొత్తంలో ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసింది, చూసిన ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసిందనే చెప్పొచ్చు. అయితే మీరేమనుకుంటున్నారు, మంచు లక్ష్మి చెప్పింది కరెక్టే అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది ఇవాళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.